హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి గార్డెన్ అండ్ కిచెన్. ఇవ్వండి, చాలా రోజులైంది వీడియో తీసి. ఎందుకంటే ఈ మధ్య మాకు ఖాళీ లేదండి. మా మేనల్లుడి పెళ్ళి అది అవ్వడం, మొక్కలు నేను సరిగ్గా పట్టించుకోలేదు. వాటర్ కూడా నేను పోయడం అవ్వేది కాదండి. అసలు మొక్కలకైతే నేను ఏమాత్రం సంరక్షణ అనేది నేను చేయలేదు. ఇవ్వండి, అందుకే మొక్కలు ఇలా ఉన్నాయి. ఎండ కూడా మాకు చాలా ఎక్కువగా ఉంటుంది. 40 డిగ్రీల వరకు మాకు ఎండ ఉంటుందండి. ఇవ్వండి, చాలా ఎక్కువ ఉంటుంది. మొక్కలు ఎండిపోతున్నాయి కూడాను. ఇవ్వండి, చూసారా కనకాంబరాలు డబ్బాలోని ఎలా వస్తున్నాయి. కానీ బాగా వస్తున్నానండి, బాగానే వస్తున్నాయి డబ్బాల్లోని. లిల్లీలు కూడా అన్నీ కూడా బాగానే వస్తున్నాయి. కాకపోతే ఈ మధ్య అస్సలు వీటికి సంరక్షణ లేదు. పాదు చూసారా ఎండిపోయింది. ఏంటో మరి చేదు వచ్చేసిందండి. మరి ఏం అయిందో, ఏదో పెంక ఏదో బహుశా తగిలి ఉంటుంది అక్కడ ఏరుదేరా. దాని మీద పెంక వలన చేదు వచ్చింది. బీరకాయలు అయితే బాగా కాసాయి, కానీ విపరీతమైన చేదు వచ్చింది. ఇది చూడాలి మరి, ఇది వేరే పాదు ఇది. అది అక్కడ ఉన్న పాదు, ఇది ఇక్కడ ఉన్న పాదు తీసేసాను నేనే. ఎందుకు ఇంకా చేదు వచ్చేస్తుంది. విపరీతమైన కాయలు అయితే కాసేస్తున్నాయి, ఉపయోగం లేదు, అందుకే తీసేసాను. ఇవ్వండి, అన్నీ ఎండిపోయండి బాగా మొత్తం. చూసారా, మొత్తం పోయింది. ఆనపు కాయలు కూడా 2 వచ్చాయి, తర్వాత అనిపోయిందండి. మొత్తం పోయండి, చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు టైం ఎంతో అవ్వలేదండి, అయినా సరే ఉదయమే అంత ఎండ వచ్చేస్తుంది. మాకు 6:30 అయ్యేసరికి ఎండ విపరీతంగా ఉంటుంది. టమాటాలు కూడా కాపు తగ్గిపోయిందండి. నేను ఈ మధ్య వీడియోలు కూడా తీయలేదు, ఎందుకంటే ఉత్తనే కోసేస్తున్నాను తప్ప వీడియోస్ అయితే తీయటం లేదు. ఎందుకంటే అప్లోడ్ చేయడం నాకు కొంచెం కష్టం, రాదు. దాని మీద నేను చేయడం అవ్వట్లేదు. ఇవ్వండి, వంకాయలు ఏమి అసలు వీటికి పోషకాలు ఏమి ఇవ్వలేదు. ఆనపకాయ కూడా అది చిన్నదేనండి, అసలు ఏం పట్టించుకోలేదు నేను ఈ మధ్య వీటికి. పెళ్ళి ఆడావిడి కొంచెం హెల్త్ నీరసాలు వచ్చేస్తున్నాయి అందరికీ. ఎండలు విపరీతంగా ఉండడం బాగా నీరసం వచ్చేస్తుందండి. చూసారా లిల్లీ మొక్క, పూలైతే భలేగా ఉంటున్నాయి లిల్లీలు. బీరకాయలు, ఇవ్వండి, మా తోట విజిటింగ్ చేస్తుంది. ఎండిపోతున్నాయండి బాగా. పచ్చిమిరకాయలు కూడా పళ్ళు అయిపోయి అస్సలు బాగా ఇదైపోయి ఉన్నాయి. సరే, ఈ బర్బటీలు అయితే ఎక్కువ వచ్చాయండి. కొయ్యడానికి కూడా ఖాళీ లేక నేను వదిలేసాను. చూసారు, ఇవన్నీ బర్బటీలే, కొయ్యడానికి కూడా అవ్వలేదు. క్యాంపులు తిరగడాలు ఇవే సరిపోయి. ఇదిగోండి, ఇది కొంచెం వాటరింగ్ ఎక్కువైందండి డ్రాగన్కి. దాని మీద కింద పాడైంది, సరే తీసేసానులేండి. ఇదిగోండి, వాటరింగ్ ఎక్కువైతే డ్రాగన్ మొక్క పోతుంది. అదండి, చూసారా ఇవన్నీ ఎలాగున్నాయి. జామ మొక్క పడి మనిషిన మొక్కేనండి ఇది. అన్నీ తగ్గిపోయండి, కాపు అయితే పూర్తిగా మాకు తగ్గిపోయింది. చూసారు ఎండ ఎలా ఉందో. టైం ఇప్పుడు ఎంత 9 అవుతుంది. భయంకరమైన ఎండ మాకు, చాలా ఎండ ఎక్కువ ఉంటుంది. పచ్చిమిరకాయలు చూసారా, ఆ డబ్బాలో, ఆయిల్ డబ్బాలో ఎక్కువే ఉన్నాయండి. మా తోట ఇలా ఉందండి, పట్టించుకోకపోవడం తోట పరిస్థితి ఇలా ఉంది. ఇగోండి, కొంచెం టమాటాలు ఉన్నాయి, హార్వెస్టింగ్ చేసుకుందాం. వంకాయలు, టమాటాలు, అక్కడక్కడ బీరకాయలు, దొండకాయ అలా కొద్దిగా ఉన్నాయంటే అవి హార్వెస్టింగ్ చేసుకుందాం. ఇవ్వండి, టమాటాలు ఉన్నాయి, పోతున్నాయండి. ఎండకైతే మొక్కలు బాగా ఎండిపోయాయి, మొత్తం పాడైపోయాయి. బాగా ఉంది ఎండ. గోరు చిక్కుడు కూడా ఉన్నాయండి.
అలాగా. ఇంకోండి టమాటాలు. చెట్టు అయితే పోయిందండి, అయిపోయింది దీని సర్వీసు. బాగానే ఉండేవి, చూసారా ఎలా అయిపోయిందో. వాడిపోయినట్టు అయిపోయిందండి మొత్తం టమాటా. ఇగోండి ఇక్కడ ఉన్నాయి కొంచెం అలాగా, అక్కడక్కడ అలా ఉంటున్నాయండి టమాటాలు. కాపు అయితే తగ్గిపోయింది బాగా, చెట్లన్నీ పోయాయండి. మరి ఈ ఎండ కదా, ఇంకా సమ్మర్లో మనకు టమాటా ముక్కలు కూడా అంతగా రావు. ఇవ్వండి ఎలా ఉన్నాయో చూసారా, ఎండిపోయండి. మళ్ళీ గెత్తం తెచ్చుకొని అన్నీ వేసుకోవాలి. ఈ ఎండకు జడిసి బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి భయపడుతున్నా. 6 వరకు అలా ఎండ ఉంటుంది, 5:30 అలాగా వరకు కూడా మాకు ఎండ ఉంటుందండి. చాలా భయంకరమైన ఎండ మాకు. ఇవ్వండి చిన్న 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 అన్నట్టు ఉన్నాయి గోలికాయలాగా. అయిపోయిందండి, కాపు మరేయట్లేదు. అక్కడక్కడ పచ్చికాయలు ఉన్నాయి, అక్కడక్కడ ఇవ్వండి కొంచెం అలా ఉన్నాయి. చాలా మట్టికి ఎండిపోయండి. పండు మిరపకాయలు చూసారా ఎన్ని ఉన్నాయో, పండు మిరపకాయలు అయితే ఉన్నాయండి. నేను ఇందులో వేసాను కానీ బాగా రాలేదండి అసలు. ఏంటంటే ఎందుకు మొత్తం మీద వీటికి తెల్ల పురుగు పెట్టేస్తుంది. ఇదివరకులా కూడా నేను శ్రద్ధ చేయలేకపోతున్నాను మొక్కలకి, ఓపిక ఓపిక ఉండట్లేదు. ఈ పెళ్ళి అడావుళ్ళు బెజడి. ఇవ్వండి కొంచెం బీరకాయలు ఉన్నాయి, చూడాలి ఎలా ఉందో ఏంటో దీని పరిస్థితి. ఇవ్వండి మొత్తం, ఇవ్వండి ఈ పాదు మొత్తం, ఇవ్వండి ఆ పాదే. విపరీతమైన బీరకాయలు ఉండేవండి. ఇక ఆల్రెడీ ఇక్కడ కాయ కూడా ఉంది, దాన్ని తెంపలేదు. తెంపినవన్నీ కూడా పాడేసామండి. చాలా చేదండి బాబు. అది ఎందువలన వచ్చిందో మరి, పెంకు ఏమైనా ఉండిపోయిందో ఏంటో తెలియదు. కానీ కాపు అయితే మరి మామూలు కాపు కాదు, విస్తారమైన కాపు కాసింది. కానీ విపరీతం చేదండి. ఇవ్వండి బీరకాయ కోసి చూద్దాం. ఇవ్వండి ఆనపకాయ కూడా ఉంది. బీరకాయలు కోసాక చూడాలి ఇది ఎలా ఉంది ఏంటో. ఎండిపోతుందండి ఎందుకో మొత్తం మీద. ఎండ అయితే విపరీతం, ఎండకి ఏటో తెలియదు కానీ చాలా దారుణంగా. చూసారా ఎలా ఉన్నాయో, ఉంటాయో లేవో, లేతగా ఉంటాయో తెలీదు. ఇంకండి దొండకాయలు ఉన్నాయండి, పెద్ద ఏం కాదు కానీ ఎక్కువ రావట్లేదండి. ఇంకండి పండిపోయింది దొండకాయ, ఇది అక్కడక్కడ ఉన్నాయి. ఇవ్వండి వంకాయలు ఉన్నాయండి, వంకాయలు ఉన్నాయి చూసారా. వంకాయలు కోసుకుందాం. ఇగోండి కాయగూరలు, లైటింగ్ సరిపోవట్లేదు. ఇగోండి కాయగూరలు మనం కోసుకున్న హార్వెస్టింగ్ చేసుకున్న కాయగూరలు. ఇదిగోండి బీరకాయలు, నెక్స్ట్ టమాటాలు, ఆనపకాయ అండి, అది మరి ఎదగట్లేదు. వంకాయలు ఉన్నాయండి, పచ్చిమిరకాయలు, పండు మిరపకాయలు, దొండకాయలు, గోరుచిక్కుడండి. ఇవి మా తోటలో పండిన కాయగూరలు అండి. ఈ మధ్యకాలంలో మరి నేను వీటికి ఏమి పోషకాలు గట్టా ఏమి ఇచ్చింది ఎట్లయితే, తర్వాత వాటరింగ్ పోయడం కూడా కష్టంగా ఉండేది, ఖాళీ ఉండేది కాదండి అసలను. అదీ కాక నేను మధ్యలో అయితే ఎవరో కోసుకొని వెళ్ళిపోగా మొత్తం మీద 1.5 కేజీ 2 కేజీలు టమాటాలు అయితే నాకు ఉండేవండి. ఆ 2 కేజీల టమాటాలు నాకు మొన్న మా మేనల్లుడు పెళ్లి కొడుకుని చేసేటప్పుడు టమాటాలు, వంకాయలు, పచ్చిమిరకాయలు, ఆనపకాయలు అన్నీ నాకు ఇంట్లోకి బాగా యూజ్ అయ్యండి. అయితే మీకు వీడియో నేను తీయలేదు కానీ ఇదిగోండి ఇదండి
మా హార్వెస్టింగ్ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇచ్చుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఏంటో. కానీ నేను 1 year అయిందండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి, కానీ నాకు సబ్స్క్రైబ్ అయితే పెరగట్లేదండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. బాయ్ అండి, ఉంటాను.